నెల్లూరు నగరం 9వ డివిజన్ కుసుమహర్జనవాడలో నారాయణ నేత్రజ్యోతి దంత సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ వాసులకు నారాయణ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు కళ్లు, దంత పరీక్షలను ఉచితంగా చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ మంత్రి నారాయణ సేవా సంకల్పంతో ఇప్పటి వరకు 3,481 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించామని, 1,863 మందికి ఉచిత అద్దాలను పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ ఉచిత వైద్య సేవలను నగర ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నిమిషాలంతే. నమస్కారం. ముందుగా గౌరవ మంత్రివర్యులు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తిరిగిన ప్రాంతంలో ఒక వృద్ధురాలు వచ్చి ఆయన కనిపించట్లేదని చెప్పిన మాటకి స్పందించి ఈరోజు నెల్లూరు నగరంలో ఏ ఒక్క పేదలు కంటి చూపు లేదనే భావనతో ఉండకూడదని చెప్పే తీరులో ఈరోజు నెల్లూరు నగరం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల్లో ఈ నేత్రజ్యోతి ద్వారా క్యాంపులు పెట్టి దాదాపు ఈ రోజుకి 3,600కు పైగా కంటి పరీక్షలు నిర్వహించి దాంట్లో దాదాపు అవసరమైనటువంటి వారికి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి వారికి ఏ పవర్ అయితే అవసరమో, ఏ రకంగా అవసరమో ఆ విధంగా ఒక వారం రోజులు టైం తీసుకుని మరీ ప్రత్యేకంగా తయారు చేయించి ఈ రోజుకి దాదాపు 1,850 మందికి పైగా కళ్ళజోళ్ళు అందజేయడం, అదేవిధంగా కంటి ఆపరేషన్లు ఎవరికైతే అవసరమో వారందరికీ కూడా దాదాపు 60 మందికి పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి ఏ ఒక్కరూ ఖర్చు పెట్టకుండా పూర్తిగా నారాయణ గారి సొంత నిధులతో ఈరోజు ఖర్చు చేయడం అంటే ఏదో ఒకరోజు క్యాంపు పెట్టో లేకపోతే 2 రోజులు క్యాంపు పెట్టో జనాల్లో పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ నిరంతరంగా తన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో కావచ్చు, దాంతోపాటు సొంతగా ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా తన సొంత నిధుల్ని ఖర్చు పెట్టాలని నిర్ణయించుకొని తన బిడ్డలు సంపాదిస్తున్నటువంటి డబ్బులోంచి ఈరోజు పేదల కోసం అనేక కోట్ల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేస్తున్నటువంటి వారికి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తూ అదేవిధంగా అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలని చెప్పని నేత్రజ్యోతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈరోజు ఇంతమందికి నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మా డివిజన్ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారాయణ నేత్రజ్యోతితో పాటు అదేవిధంగా నారాయణ దంత సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు నారాయణ అనేక రకాలుగా పరీక్షలు చేస్తున్నటువంటి 3 కోట్ల వ్యయంతో నారాయణ ఆన్ వీల్స్ అని చెప్పని ఒక మినీ హాస్పిటల్ని ఏ ప్రాంతానికైనా వెళ్ళే విధంగా ఏర్పరిచి అదేవిధంగా మరొకటి 1 కోటి రూపాయలకు బాగా వ్యయంతో ఏదైతే దంత పరీక్షలు చేయాలో వాటన్నిటి కోసం కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో మళ్ళీ ఎత్తుక్కోకుండా పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం. ఈ దంత పరీక్షలు కూడా ఈ రోజుకి దాదాపు 1,900కు పైగా దంత పరీక్షలు నిర్వహించి వారికి కూడా ఏదైతే అవసరం ఉందో ఆ చికిత్సలు మొత్తం ఉచితంగా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకునేది ఏంటంటే నారాయణ గారు ఇంతటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని వారికి ఉన్నటువంటి కంటి మరియు పంటి సమస్యల్ని
అది తగ్గించుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.